వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల దుస్థితి. వినూత్న రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న మల్లారెడ్డి. మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు. పాలకుర్తి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండ సురేఖ నివాసం వద్ద మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు అవుట్ పోస్టును కూడా తొలగించిన పోలీసులు. ఈ నెల 10న నిర్పేద కుటుంబానికి చెందిన మీ సేవ నిర్వాహకుడు కోట చిరంజీవి దారుణ హత్యలోని నిజాన్ని నిగ్గు తేల్చాలని తెలంగాణ రాష్ట్ర నేతకాని మహర్ సంక్షేమ సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నేతకాని కమిటీ డిమాండ్ చేసింది. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామెర ప్రకాష్ మాట్లాడారు. జరిగిన దారుణ హత్య ఏదైతే ఉందో సెంటనరీ కాలనీలో మీ సేవ నడుపుతున్న కోట చిరంజీవి గారు, ఆయన భార్య కూడా ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. అమ్మ నాన్న కూడా చనిపోయారు. ఆయనకు ఒక బాబు ఒక పాప ఉంది. ఆయన ఒక నిర్పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మీ సేవ పెట్టుకొని నడుపుతున్న క్రమంలో సంధ్యారాణి అనే ఒక అమ్మాయి, వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయిందని మనకు తెలియదు. మీడియా కథనాలు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మనకు బహిర్గతమైనవి. కానీ ఆమె సమైక్యాలు ఏదో పనిచేస్తుందని విన్నాను. ఆ విషయం కూడా మనకు గత 4-5 రోజుల నుండి వార్తాపత్రికల్లో వస్తుంది. ఆ విషయం కూడా పోలీస్ అధికారులు కూడా వెల్లడించారు. మనకు గోదావరిఖని గాంధీగిరి వార్తల్లో కూడా వచ్చింది. కానీ వాళ్ళకి ఏం జరిగిందేమో తెలియదు, కానీ కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేగాని పిలిచి ఇంటివి మళ్ళీ అక్కడికి పిలుచుకున్నారా మరి ఏమన్నదంటే మనకు అదొక విచారణ చేస్తే కానీ మనకు తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారి మొబైల్ ఉందో అదేవిధంగా సంధ్యారాణి గారి మొబైల్ కూడా వాళ్ళు కష్టంలో తీసుకొని ఆ కాల్ డాటా అంతా తీసి నిజాలను తేల్చాలని మేము నేతకాని మహర్ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బాధితుడు చనిపోయినందుకు అది వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే చాలా సింపుల్గా అయిపోయేటువంటి విషయాన్ని వాళ్ళు దాన్ని పక్కదో పట్టించి అతన్ని పిలిచిందా మరి ఈయన పోయిందా ఏమన్నది ఖచ్చితంగా మాకు దాన్ని నిజాలు తెలుసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మనకు సిట్టింగ్ జడ్జితో తగిన విచారణ జరిపించి ఆ నిందితులకు కఠినాతి కఠిన శిక్ష పడే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సీసీ అబ్జర్వర్ నవ్యజ్యోత్ పట్నాయక్ ఎంకే నాయుడు హోటల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ డీసీసీ సెలక్షన్ గతంలో పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నడిచేది. అప్పుడప్పుడు డీసీసీ అనేది
కొంతమంది నాయకుల సిఫారసుతో వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ చెప్పిన విధంగా కార్యకర్తల అభిప్రాయంతో వస్తుంది. కార్యకర్త ఎవరిని కోరుకుంటే వారికే వస్తుంది. మన నేత రాహుల్ గాంధీ ప్రజల మనోభావాలను కోరే వ్యక్తి. ఇప్పుడు మీరు ఎన్నుకునే డీసీసీ మాత్రం ఏఐసీసీ మరియు సిడబ్ల్యూసీలో వారి అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. నేరుగా రాహుల్ గాంధీని కలిసి మాట్లాడి వారి అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. నేను అధిష్టానం పంపిన వారధిని మాత్రమే. మీలో ఎవరైనా డీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. మీరు ఎవరైనా ఒంటరిగా వచ్చి నన్ను కలవచ్చు. మంచి డీసీసీ నేతను ఎన్నుకోవచ్చని ఆయన అన్నారు. మన ఇక్కడ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మా అందరం కూడా అది ఇలాంటి ఆర్భాటాలు నచ్చాయి. ఆర్భాటాలు నచ్చాయి. ఈరోజు కొత్త ఒరవడి మరి తీసుకురావడం జరిగింది. అదేంటంటే మనమే డైరెక్ట్ కార్యకర్తల దగ్గరికి పోవాలి. ఏదో 15 20 మరి ఎమ్మెల్యే కాకపోయినా లేకపోతే తప్ప ఉండిపోయారు, ఉండలేకపోయారు, లేకపోతే ఇంకెవరి పైన ఉన్నది. మనందరినీ గమనిస్తూ ఉంటాడు పట్నాయక్ గారు. మరి వారు చాలా సింపుల్ ఉంటారు. ఇంకొక పనిలో కూర్చోరు, ఎక్కువ మాట్లాడరు. దయచేసి డివిజన్ వారిగా మరి మీరందరూ మీ అభిప్రాయాలు ఎవరైతే బాగుంటుంది అని మీరు చెప్పొచ్చిన బాధ్యత ఉంది. దాన్ని బట్టి మరి అక్కడ ఏఐసీసీకి వారు రిపోర్ట్ పంపడం జరుగుతుంది. మరి అక్కడ రిపోర్టు పట్నాయక్ గారు రిపోర్ట్ ఇచ్చిందంటే నువ్వు आदरणीय कोंडा मुरली जी, मेरे साथ उपस्थित तेलंगाना पीसीसी कोऑर्डिनेटर भास्कर जी, ऑब्जर्वर भास्कर जी, रेणुका जी, पीसीसी कोऑर्डिनेटर आदर्श जी और आदरणीय आपके मन में ये सवाल आ रहा होगा कि हमेशा एआईसीसी से कुछ लोग आते हैं, लोग इकट्ठा होते हैं, भाषणबाजी होता है, फिर वापस चले जाते हैं, फिर अगला एआईसीसी का कोई आने से इंतजार होता है। यही हो मैं आपको 2 शर्त उसके मैं यहाँ पे एक कमरे में बैठूंगा, आप लोग डिवीजन में जा सकते हैं। अगर कोई अकेला भी मिलना चाहते हैं मिल सकते हैं, खाली कार्यकर्ता नहीं, दूसरे लोग भी अगर कोई अगर मान लीजिए सेवादल हो, आपका माइनॉरिटी हो, महिला हो, अलग अलग ग्रुप में भी आप मिल सकते हैं। वही कह के मैं अपना स्पीच समाप्त करता हूँ। फिर से मैं आशा करता हूँ कि आप लोग सही डीसीसी प्रेसिडेंट चुनेंगे इस माध्यम से। धन्यवाद। जय हिंद, जय कांग्रेस।
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ప్రధాని దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం సుమారు 50 నిమిషాల పాటు ఆలయాన్ని ప్రధాని సందర్శిస్తారు. ఇంత క్లియర్గా చూడొచ్చు బొక్కలతో చూసి. ఇంత క్లియర్గా చూడొచ్చు బొక్కలతో చూసి. పల్నాడు జిల్లా మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు. గత కొన్నేళ్లుగా దాచిపల్లి పిఎస్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు 2000 లీటర్ల మద్యం బాటిల్స్ రోడ్డు రోడలతో తొక్కించి ధ్వంసం. రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఆఫీస్లో డబ్బుల కోసం కనిపెట్టి బెదిరింపులు. ఫిర్యాదు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓఎస్డీ సుమంత్ను ఇంట్లో దాచిపెట్టిన కొండ సురేఖ కూతురు సుస్మిత. సుమంత్ను అరెస్ట్ చేసేందుకు కొండ సురేఖ, సుస్మిత ఇంటికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులను అడ్డుకున్న కొండ సురేఖ కూతురు సుస్మిత. నిందితుడు సుమంత్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా కారులో ఎక్కించుకుని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయిన మంత్రి కొండ సురేఖ. ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సీఎంఓ నుంచి వచ్చిన ఇది సీఎంఓ. మీరు ప్లీజ్ కమ్ హియర్ ఐ టెల్ యూ. ఎందుకనంటే సీఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి ముఖ్యమంత్రి దగ్గరగా ఉంటాడు. అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు. డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడినరు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే బెదిరించుడు అంటే, ఎక్స్టార్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. కాంగ్రెస్ లో దుమారం. మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు. మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులతో కొండ సురేఖ కూతురు కొండ సుస్మిత. కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్తున్నట్లు తెలుస్తుంది. నిన్న సుమంత్ను బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్. ఈజ్ ఆర్ స్టాఫ్, మాకైతే తెలియాలి కదా. మరి ఆయన బంధనాల్సిందే కదా. మీకు ఎందుకు వచ్చింది? మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చింది? ఎవరు ఇచ్చింది? What is this drama?
మూల మీద మనుషులను పెట్టుడు నేను మాకు లేరా మీలాగా చెప్పేటోళ్ళు టాటస్ మూలల్లో చేతి తీసేసి తిరుగుడు ఏంటి దేనికి ఆయన ఏం చేసిండని అదే ఏం చేసింది సార్ ఒకటి చూపించకుండా పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి చూపించండి తర్వాత పిలుస్తాం కదా చూపించండి షో మీ సమ్ వీడియో షో ఆర్ఎల్స్ నాకు ఆడియో వినిపించండి ఒక వీడియో చూపించండి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మీ వాళ్ళే కదా మేము మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసుడు ఏంది ఏడుంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా కనిపిస్తున్నాం సార్ చూసి వస్తాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా మఫ్తీలు వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తున్నా మిమ్మల్ని నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి నేను అప్పుడు పిలుస్తావా అని పిలవండి మీకు నేను ఉంటా ఇక్కడ ఇంతైనా పర్లేదు ఉంటా చేరియండి 2 చేరియండి సార్ గుడి గొడ్డు కారంతో ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారు. నీళ్లు రాక స్నానాలు కూడా చేయడం లేదని గురుకుల విద్యార్థుల ఆవేదన. వంట మనుషులు లేకుంటే తామే వంట చేసుకుంటున్నామని వెల్లడి. కుక్క చనిపోతే కూడా 2 రోజులు తీయలేదని, పాములు వస్తే తామే చంపేస్తున్నామంటూ గురుకుల విద్యార్థుల ఆవేదన. నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల దుస్థితి. లేదు మేడం వాళ్ళే వండి పెడుతున్నారు. నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం. వాష్రూమ్స్ బాగాలేదు, డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది, కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి, క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్ని క్లీజ్ గా చేస్తున్నాయి. మేము నిన్న బయటికి వెళ్ళి ప్రాబ్లం చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు. ఇంకా ఇగో ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తారు. నిన్న కూడా 2-3 గిన్నెలు అన్నం పారేసారు, అంత ఉడకలేదు. పొద్దునైతే కొంచెం మెత్తగానే అయిపోయింది, ముద్దలు వచ్చేసింది. ఆయన మేము అన్నం తినేసినాం, కానీ మెమోలు ఉన్నట్టు ఏం పెడతలేదు. రోజు కిచడి, జీరా రైస్ ఇంకా సాంబార్, ఎప్పుడెప్పుడు కారం పెడతారు. ఉప్మా కూడా పెడుతుండే, ఇప్పుడు అది కూడా పెడతలేదు. అయితే డైనింగ్ హాల్ కూడా ఈ వీక్ లో అయితే నిన్న ఎగ్స్ ఇచ్చిర్రు. నిన్న ముందల డార్మెటరీలో ఒక కుక్క చనిపోయింది. అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిపించారు, కానీ అది 2 రోజుల నుంచి అలానే చనిపోయి ఉంది. 2 రోజుల నుంచి చనిపోయి ఉంది. మా రూమ్ లో మేమైతే హాల్లో పండుకుంటున్నాం. నిన్న ఒక అది చెవులో పోతుంది, ఆ పురుగు చంపినాం. నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాం. పెద్ద లైట్ వేపియండి అంటే అటు నుంచి రావాలి అని చెప్పేస్తున్నాం. ఈ రోజు అయితే మేము చాలా మంది స్నానమే చేయలేదు. అందరు వాటర్ ప్రాబ్లం ఉంది. బోర్ నిన్ననే వేపించారు, కానీ సార్ ఇంకా వాటర్ మోసుకొని పోతాం సార్. లోపల నుంచి తీయాలి. వాచ్మెన్ కూడా లేదు. వాచ్మెన్ ఉంటుంది కానీ అది ఎప్పుడు పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దు, మాకు సపోర్టుగా ఉండండి, మేము మిమ్మల్ని కాపాడుకుంటామని కొండ సుష్మిత అన్నారు. ఛార్జింగ్ అయిపోతుందండి. నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెండి వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ వాళ్ళందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ చారయ్య, గుండు సుధారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి.
దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండా కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలని చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇట్లనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరేం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అండ ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మీ అండదండలో మీకు కంపల్సరీగా తోడుంటామండి. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమరి పరిధిలో గల నేషనల్ హైవే 63 జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన పలువురు రైతులకు సరైన న్యాయం జరగడం లేదని అభ్యర్థన మేరకు మరలా సర్వే నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, భూములు కోల్పోయిన వారి అభ్యర్థన మేరకు రజస్వ అధికారి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇట్టి సర్వేను చేపట్టడం జరుగుతుందని, ఇట్టి సర్వేలో పలువురి ఫోన్లు కలవకుండా ఉండడం లేదని, అందరూ అందుబాటులో ఉండడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయని, ఇట్టి విషయాన్ని గమనించి జాతీయ రహదారి 63 కింద భూములు కోల్పోతున్న వారు వారి భూమిని రెవెన్యూ సర్వే చేసే అధికారులకు సహకరించి సర్వే చేసుకోవాల్సిందిగా సూచించారు. వారం రోజుల లోపల సర్వే చేసే సమయంలో సంబంధిత పత్రాలతో మీరు కోల్పోతున్న భూమి వద్ద ఉండగలరని, మీ దగ్గరికి రెవెన్యూ అధికారులు వస్తారని తహసీల్దార్ అన్నారు. ఆదేశాలు జారీ చేసినారు. ఈ నేషనల్ హైవే 63లో ఏవైతే కొన్ని ఉన్నాయో కొన్ని ప్రాబ్లమ్స్ మనలోసా రైతులకు అందరికి తెలియజేసి మనలోసా సర్వే చేయాలని చెప్పారు. అట్టి సర్వేను రేపటి నుంచి మా రెవెన్యూ సిబ్బంది సర్వేయర్లు రేపు పొద్దున 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు మా సిబ్బంది మన ఫోన్లు చేస్తున్నారు. కొందరు ఫోన్లు పోయినా పోకున్నా కలిసినా కలవకున్నా కానీ ఈ రైతులు గోదావరికని, కరీంనగర్, మంచిర్యాల, కొందరు ప్లాట్లు కొని తిమ్మాపూర్లో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు. ఆ ప్లాట్లు ఎవరో మాకు తెలుస్తలేదు. ఒకసారి ఈ సర్వే అంటే అయిన తర్వాత అందుబాటులో లేక అవి చూపించకుంటే మళ్ళీ రైతులకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కావున అందరూ సహకరించి ఒక వారంలో లోపల మా రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ మందమరి గారిని కానీ వారి సిబ్బంది కానీ కలిసి మీ సర్వే పూర్తి చేసుకొని అందరూ సహకరించాలని కోరుతున్నాము. వినూత్న రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న మల్లారెడ్డి టిఫిన్ సెంటర్ల వద్ద దోషులు వేస్తూ అరటి పండ్లు అమ్ముతూ మాగంటి సునీతకు ఓటేయాలని మల్లారెడ్డి ప్రచారం. జై తెలంగాణ. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా నుండి పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ఆస్ట్రేలియా బయోటెక్ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్బోర్న్లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం
ఆయనకు మాత్రమే దక్కింది. 2 ఏళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెగ్గీచి బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో గ్లోబల్ ఫార్మా బయోటెక్నాలజీ మెడిటెక్ ఆవిష్కరణ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.